హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా వ్లాగ్స్ 14. ఇవాళ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి చాప్డ్ ఆనియన్స్, టొమాటోస్, క్యాప్సికమ్, మోజరెల్లా చీజ్, స్వీట్ కార్న్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా సాస్ అండ్ పిజ్జా బేస్. సో మనం ప్లేట్ మీద పిజ్జా బేస్ పెట్టుకొని దానికి మనం పిజ్జా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. మేము ఇక్కడ హోల్ వీట్ పిజ్జా బేస్ తీసుకున్నామండి. అది పిల్లలకి చాలా మంచిది మైదా బదులు. సో ఇవి మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మీరు హోల్ వీట్ పిజ్జా బేస్ అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సాస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చీజ్ వేసుకుందాము. చీజ్ కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జాకి చీజ్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. మనం చీజ్ వేసుకున్న తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. మేమైతే ఆనియన్స్, టొమాటోస్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాము. అండ్ పిల్లలకి స్వీట్ కార్న్ చాలా ఇష్టం కాబట్టి స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా మనం వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా ప్లేస్ చేసుకోవాలి, బేస్ అంతా కవర్ అయ్యేటట్టు. అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాము. మీరు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకో లేయర్ ఆఫ్ చీజ్ కూడా వేయచ్చు, మీకు చీజ్ ఎక్కువగా ఇష్టం ఉంటే. చూసారు కదా, ఇలా మంచిగా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ మంచిగా రుద్దుకొని దాని మీద పిజ్జా బేస్ని పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఇలా దానికి సపోర్ట్గా ఒక సుట్ట కుదురన్న ఏదైనా ఒక గిన్నె పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టేసి మూత పెట్టేద్దాము. మనము పిజ్జా చీజ్ బాగా కరిగేదాకా, బేస్ మంచిగా కుక్ అయ్యేదాకా మనం పెట్టుకోవాలండి, కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో బేస్ మాడకుండా చీజ్ కరిగిందా లేదా మంచిగా చెక్ చేసుకోవాలి. చూసారు కదా చీజ్ ఎంత బాగా కరిగిందో. ఇప్పుడు మనం దీన్ని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనితా వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.